రొట్టెల పండుగ కోసం జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి 4-5 రోజుల పాటు జరిగే ఈ పండుగ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. దర్గా మిట్టలోని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దర్గా ప్రాంగణంలోని బారా షాహీద్లను దర్శనం చేసుకుని అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకోవటం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు ఏదైనా కోరికను కోరుకొని ఆ రొట్టెను వదిలే వారి నుంచి తీసుకుంటారు. గత ఏడాది తాము అనుకున్న కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకొని అది నెరవేరితే తరువాత మరుసటి ఏడాది వచ్చి ఆ రొట్టెను వదలటం సాంప్రదాయంగా వస్తోంది. ప్రధానంగా సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె, చదువు రొట్టె, వివాహ రొట్టె, విదేశీ రొట్టె, ఉద్యోగ రొట్టె ఇలా 12 రకాల కోరికలకు సంబంధించిన రొట్టెలను ఇక్కడ ఇచ్చిపుచ్చుకుంటారు. గతంలో మొహరం రోజున మాత్రమే ఈ రొట్టెల పండుగను నిర్వహించేవారు. భక్తుల రద్దీ అధికం కావటంతో రొట్టెల పండుగను 5 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం నెల్లూరు నగరపాలక సంస్థ, పోలీస్ శాఖతో పాటు ఇతర విభాగాల సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లను చేశారు. చెరువులో రొట్టెలు మార్చుకునేందుకు వీలుగా సూచిక బోర్డులు, భక్తులు ఉండేందుకు గుడారాలు, స్నానపు గదులు, మహిళల కోసం ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణంలో పారిశుద్ధ నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో భక్తుల కదలికలను పర్యవేక్షించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు, అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. మరోవైపు నెల్లూరు చెరువులో బోటింగ్ కోసం పర్యాటక శాఖ ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు. పండుగలో భాగంగా మొదటి రోజున సందల్మాలి, రెండవ రోజున గంధ మహోత్సవం నిర్వహిస్తారు. బారా షాహీద్లకు గంధాన్ని లేపనం చేసిన తర్వాత ఆ గంధాన్ని భక్తులకు పంచిపెడతారు. 3వ రోజున రొట్టెల పండుగ, 4వ రోజు తహిలాల్ ఫాతేహ్, 5వ రోజున ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రొట్టెల పండుగ సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి. రైట్ సుధా, నెల్లూరు జిల్లాలో సర్వమత సమ్మేళనంగా జరుపుకునే రొట్టెల పండుగ చెప్పుకోవచ్చు. దీని రొట్టెల పండుగకు సుమారుగా 400 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఎందుకంటే ఇక్కడ నెల్లూరులోని బారా షాహీద్ దర్గా అనే వద్ద స్వర్ణాల చెరువు ఉంది. స్వర్ణాల చెరువులో ఏదైనా కోరికలు, భక్తులు ఏదైనా కోరికలు నెరవేరాలంటే అక్కడికి వచ్చి రొట్టెలు తీసుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఏదైనా ఒక కోరికతో రొట్టెలు తీసుకున్నవారు ఆ కోరికలు తిరిగిపోగానే వచ్చే సంవత్సరం తిరిగి ఆ రొట్టెల్ని తిరిగి ఆ కోరికలు గల వాళ్ళకి ఇస్తారు. ఈ విధంగా ఇక్కడ ఘాట్లు అనేక రకాలైన కోరికలు తీరే ఘాట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే విదేశయానాలకు సంబంధించి కానీ, అలాగే చదువులకు సంబంధించి కానీ, అలాగే సౌభాగ్యం, ఆరోగ్యం ఇలా రకరకాలుగా వాళ్ళ కోరికలకు సంబంధించి అక్కడ ప్రత్యేకమైన ఘాట్లను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం మీద ఈ స్వర్ణాల చెరువులో జరిగే ఈ రొట్టెల పండుగను 5 రోజుల పాటు బాగా ఘనంగా నిర్వహిస్తారు. దీనికి దేశ విదేశాలతో పాటు అనేక మంది ప్రజలు కూడా వస్తారు. 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ రోజు మొదలై ఈ రొట్టెల పండుగని సందల్మాల్ అనే కార్యక్రమంతో మొదలవుద్ది. 18 అంటే రేపు గంధ మహోత్సవం జరుగుతుంది. తర్వాత 19న ప్రధానమైన రొట్టెల పండుగ జరుగుతుంది. అలాగే 20వ తేదీ తలీఫతేహ అంటారు. అలాగే 21 ముగింపు ఉంటుంది. ఈ 5 రోజుల పాటు కూడా ఇక్కడ జరిగే ఈ రొట్టెల పండుగ దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే జిల్లా యంత్రాంగంతో పాటు ప్రభుత్వం కూడా అన్ని చర్యలు ఏర్పాటు చేసింది. ప్రధానంగా నెల్లూరు నగర కమిషనర్, అలాగే నెల్లూరు జిల్లా ఎస్పీ కావచ్చు, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కావచ్చు, వీళ్ళంతా కూడా
ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ తాగునీటి స్టాల్స్ కావచ్చు, అలాగే అక్కడ భక్తులకు వచ్చే భక్తులకి అక్కడ షెల్టర్స్ కావచ్చు, అలాగే ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా 12 మేజర్ అలాగే 13 మైనర్ పార్కింగ్ ప్రదేశాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ పండుగని ప్రతి సంవత్సరం కూడా నెల్లూరు జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా చూసుకుంటే ఇది 400 సంవత్సరాల క్రితం ఒక 12 మంది సాధువులు ఇక్కడ ఈ ప్రాంతానికి దగ్గరలోనికి ఒక ప్రాంతానికి రావడం, అక్కడ ఒక యుద్ధం జరగడం, ఆ యుద్ధంలో తమ తలలు తెగిపోయి మొండ్యాలు ఏర్పడిపోవడం, ఆ మొండ్యాలను అలాగే ఈ స్వర్ణాల చెరువు ప్రాంతానికి దగ్గర రావడం, ఈ స్వర్ణాల చెరువు వద్ద వారి మొండ్యాలన్నీ పడిపోయాయని చెప్పి వాళ్ళకి పూజలు చేయడం, అలాగే ఒక రాజుకి తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు ఆ రాజు ఆరోగ్యం బాగు కోసం అతని కల్లో ఒక దేవుడు కనిపించి ఇక్కడ రొట్టెలు మార్చుకుంటే బాగుపడతారు, మీకు అనారోగ్యం నయమవుతుందని చెప్పి చెప్పడంతో అక్కడ ఆ రాజు ఆ కాలంలో మొదట రొట్టెలు తీసుకుని అక్కడ దాన్ని దానం చేయడంతో ఆ రాజు రోగాలను కూడా నయమైన చెప్పి ఒక చరిత్ర చెప్తుంది. ఈ క్రమంలో తొలి దశలో చిన్నగా మొదలైన ఈ రొట్టెల పండుగ అనేది భక్తుల నమ్మకం మేర కోరిన కోరికలని తీర్చడంతో రాను భక్తుల జనాభా రావడం కూడా పెరిగింది. మొదట్లో కొన్ని వందల మంది, వేల మంది వచ్చే భక్తులు ఈ రోజు చూసుకుంటే సుమారు ఈ 5 రోజుల్లో 10 నుంచి 15 లక్షల మంది జనాభా వచ్చే పరిస్థితి వచ్చింది. అలాగే ఈ రొట్టెల పండుగని రాష్ట్ర పండుగ కూడా చేయాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆన రామనాయుడు కావచ్చు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కావచ్చు. వీరిద్దరు కూడా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా గత వారం రోజులుగా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. దీనికి తగ్గట్టుగానే నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వీళ్ళంతా బందోబస్తుకి అలాగే పార్కింగ్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు సీసీ కెమెరాలు పెట్టారు. అలాగే 50 సీసీ కెమెరాలు పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. నిత్యం కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి దొంగతనాలు, పిక్ పాకెటింగ్ కావచ్చు, అలాగే అసాయం కార్యకలాపాలు ఏం జరగకుండా వారు అడ్డుకుంటారు. అలాగే వచ్చే భక్తులకు ఏదైనా బేసిక్ గా ఉన్న సౌకర్యాలు కలిగే జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఓఆర్లు కూడా అన్ని చర్యలు ఏర్పాటు చేశారు. అలాగే మెడికల్ కి సంబంధించిన వారు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఈ రోజు మొదలైన ఈ రొట్టెల పండుగ ఇంకొక 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడ కుల మతాలకి సంబంధం లేకుండా అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటే అన్ని కులాల వారు వస్తారు. వారికి తగ్గ కోరికలకు సంబంధించిన రొట్టెలను అక్కడ ఘాట్లో పెట్టి పట్టుకుంటారు. ఈ విధంగా మొత్తం మీద భక్తుల నమ్మకంతో సర్వమత సమ్మేళనంగా దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అన్ని మతాల వారు వచ్చి ఇక్కడ రొట్టెలు స్వీకరించడం, రొట్టెలు వదలడం, ఈ విధంగా జరిగే రొట్టెల పండుగ 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగబోతుంది. సాయిసుదా ఈ రోజే మొదలు కాబోతుంది. 5 రోజులు కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా సంతరించుకుంది. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లాలోని